అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడో రోజు మన బ్యాట్స్మెన్ ఏదైనా మిరాకిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అదేం జరగలేదు. ఆస్ట్రేలియా టీం డామినెన్స్ కంటిన్యూ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ 2 డేస్లో ఎలా అయితే వాళ్ళు మనల్ని డామినేట్ చేశారో సేమ్ సినారియో ఈ మూడో రోజు కూడా కంప్లీట్లీ మన వాళ్ళని అవుట్ ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియాని ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే చిన్న స్కోర్ కాల్అవుట్ చేశారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు 180 రన్స్ కాల్అవుట్ అయిపోతే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 175 రన్స్ కాల్అవుట్ అయ్యారు, విచ్ మీన్స్ ఇంకా 5 రన్స్ తక్కువ కొట్టారు. సో డే 3లో మన టీమిండియా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఒక్క నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ అంతా మరోసారి చేతులు ఎత్తేశారు. మళ్ళీ రిషబ్ పంత్ మీద చాలా వరకు హోప్స్ పెట్టుకున్నాం, ట్రావిస్ హెడ్ లాంటి ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి. బట్ బ్యాడ్ లక్, పంత్ అయితే డే 3లో ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, అది కూడా బాల్ని డిఫెండ్ చేయబోయి. సో మన టీమిండియాకు ఓవర్ నైట్ స్కోర్ 128 ఏదైతే ఉందో అక్కడే మరో వికెట్ పడిపోయింది. ఇక తర్వాత చూసుకున్న ఒక ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి బౌండరీస్ కొట్టాడు, అలాగే సిక్సర్ కూడా కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా 47 బాల్స్లో 42 రన్స్ చేశాడు. దీనివల్ల మన టీమ్ స్కోర్ 150 అయినా దాటింది, లేకపోతే మన వాళ్ళు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి ఉండేవారు. సో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకి ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే. 2 ఇన్నింగ్స్లో కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, కానీ అతని బ్యాడ్ లక్ 2 ఇన్నింగ్స్లో కూడా 50 కొట్టలేకపోయాడు. ఎగ్జాక్ట్ 42 రన్స్ దగ్గర 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. బట్ ఎనివే 2 ఇన్నింగ్స్లో అతని పెర్ఫార్మెన్స్ అయితే డౌన్ ద ఆర్డర్ మన టీమిండియాకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మళ్ళీ నేను అడిగితే అతను నెక్స్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఆటలో కాస్త పైకి ప్రమోట్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. కనీసం ఒకసారైనా నెంబర్ 5 లేదా నెంబర్ 6లో బ్యాటింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందుకంటే అతనికి చివరిలో టెయిల్ ఎండర్స్ దగ్గర నుండి సరైన సపోర్ట్ రావట్లేదు. ఒక ఎండ్లో తానే రిస్క్ అంతా తీసుకుని ఆడాల్సి వస్తుంది. అయితే అతనికి అదర్ ఎండ్లో కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ ఉంటే ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేస్తాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా తరపున టాప్ స్కోరర్ అతనే. ఇన్ఫాక్ట్ 2 ఇన్నింగ్స్లో కూడా టాప్ స్కోరర్ అతనే. ఇక మన లాస్ట్ 4 బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేకపోయారు. దీనివల్ల మన టీం 175 రన్స్ కాల్అవుట్ అయింది అండ్ 19 పరుగుల లీడ్ మాత్రం వచ్చింది. అండ్ ఈ 19 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా టీం ఒక వికెట్ కూడా కోల్పోకుండా 3.2 ఓవర్స్లోనే కొట్టేశారు. సో వాళ్ళైతే గేమ్ స్టార్ట్ అయ్యాక 1.5 అవర్లోనే మొత్తం ఫినిష్ చేసేశారు. మేలీ పెద్ద టెస్ట్ మ్యాచ్లో ఒక పెద్ద పరాజయం తర్వాత ఇలాంటి కంబ్యాక్ అంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ సరిగ్గా కట్టడి చేయలేదు, కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం దాని నుంచి కోలుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో కంబ్యాక్ చేస్తారేమనుకున్న మన టీమిండియా బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయనవ్వలేదు. మెయిల్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 5 ఫర్ తీశాడు, 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అండ్ స్కాట్ బాలెండ్ చూసుకున్న, స్టార్క్ చూసుకున్న వాళ్ళ ఫామ్ని కంటిన్యూ చేశారు. బౌలెండ్ 3 వికెట్లు తీసుకుంటే స్టార్క్ 2 వికెట్లు తీసుకున్నాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. జాస్ హజల్వుడ్ లేని లోటు వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించలేదు. ఎస్పెషల్లీ స్టార్క్ మరోసారి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లకు రారాజని ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఎనివే గేమ్ని చేంజ్ చేసింది మాత్రం ట్రావిస్ హెడ్ ఇన్నింగ్సే. అతని మైండ్ బ్లోయింగ్ సెంచరీ కారణంగా ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్లో గెలవగలిగింది. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా అంత అప్ టు ద మార్క్ లేదు. ట్రావిస్ హెడ్ మరియు లబుషేన్ వీళ్ళిద్దరే కాస్త పెద్ద ఇన్నింగ్స్లు ఆడారు, బట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా తక్కువ స్కోర్లకు అవుట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఒక్క ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ పక్కన పెడితే ఆస్ట్రేలియా టీం స్కోర్ కూడా 200 దాటేది కాదు. సో క్లియర్లీ హెడ్ అయితే మరోసారి మన టీమిండియాకి ఒక బిగ్గెస్ట్ హెడ్ ఎగ్గా మారిపోయాడు. ఎనివే అసలు మన టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ అయితే తెలిసిందే, బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ 2 ఇన్నింగ్స్లో కూడా 200 మార్క్ని అందుకోలేకపోయారు. సో పెద్ద టెస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మేజర్ డిఫరెన్స్ ఇదే. మన వాళ్ళ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు, కానీ ఇక్కడ మాత్రం చేయలేకపోయారు. అలాగే బౌలర్స్ చూసుకున్న పెద్ద టెస్ట్ మ్యాచ్లో వేసినంత బాగా వేయలేదు. ఆ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టీంలో చాలా తొందరగా అవుట్ చేశారు, కానీ మ్యాచ్లో అది జరగలేదు. బట్ అయినా మన బౌలర్స్ కంటే బ్యాట్స్మెన్ ఎక్కువ నిందించాలి. ఎందుకంటే మన బౌలర్స్ పర్వాలేదు, కాస్త యావరేజ్గానే పెర్ఫామ్ చేశారు. ఒక్క ట్రావిస్ హెడ్ సెంచరీ మాత్రమే మనకు బ్యాక్ ఫైర్ అయింది, కానీ బ్యాటింగ్లో చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా 50 కొట్టలేదు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓటమికి బ్యాట్స్మెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా వీక్గా కనిపించాడు. ఆ ఎనర్జీ లేదు, చాలా నీరసంగా ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుగా కనిపించాడు. అదే మనం నార్మల్గా చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ చాలా యానిమేటెడ్గా ఉంటాడు. సో మేబీ బిహైండ్ ది సీన్స్ మనకి ఏం జరిగిందో తెలియదు, కానీ డ్యామ్ షూర్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అయితే అప్ టు ద మార్క్ లేదు. ఈవెన్ నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో అతని బ్యాటింగ్ పొజిషన్ కూడా మార్చేయాలి. మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో అతనికి టెస్ట్ ఫార్మాట్లో సక్సెస్ తీసుకొచ్చింది ఓపెనింగ్ పొజిషన్నే. దీంతో ఖచ్చితంగా మరోసారి అతను ఓపెనర్గా ఆడితేనే బెటర్. పైగా మ్యాచ్లో అలానే జైస్వాల్ మరియు రాహుల్ కాంబినేషన్ ఫెయిల్ అయింది. దీంతో రాహుల్ నెంబర్ 6కి పట్టుకొచ్చేసి మళ్ళీ రోహిత్ శర్మను ఓపెనర్గా తీసుకెళ్ళిపోవాలి. ఇన్ఫాక్ట్ అతను మిడిల్ ఆర్డర్లో ఆడడం వల్ల బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా కనిపించలేదు. మరి అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలని కూడా అతను ఓన్గా తీసుకున్న డిసిషనో లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ డిసిషనో తెలియాలి. ఎనివే ఈ 10 వికెట్ల ఓటమి తర్వాత అయితే మన టీమిండియా WTC పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ఈ 2 టీంలు టాప్ 2లో ఉన్నాయి. సో ఈ పొజిషన్ అయితే కొంతవరకు ఇబ్బంది కలిగించేదే. పైగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా శ్రీలంక వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు కనుక ఆ మ్యాచ్లో కూడా గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్పాట్కి వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియాకి వేరే ఆప్షన్ లేదు, ఆస్ట్రేలియా టీం మీద సిరీస్ గెలవాల్సిందే. ఈ BGT సిరీస్లో మన వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయినా లేకపోతే సిరీస్ కోల్పోయినా క్వాలిఫై కాలేరు. సో దీని గురించి అయితే ఇంకా నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. మన టీమిండియా WTC ఫైనల్ క్వాలిఫికేషన్ సినారియోతో పాటు ఈ టీంకి ఎంత ఛాన్స్ ఉందనే దాని గురించి కూడా క్లియర్గా వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో మన WTC పాయింట్స్ టేబుల్ గురించి ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఇక ఈ సిరీస్లో థర్డ్ టెస్ట్ మ్యాచ్ అయితే బ్రిస్బేన్లోని గాబా వేదికగా ఆడబోతున్నారు.
అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 14వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది. సో మన వాళ్ళు లాస్ట్ టైం గాబాలో ఆడినప్పుడు చరిత్ర తిరగరాశారు. దీంతో మనకి చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. చూడాలి మరి గాబా టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా పుంజుకుని కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది.